హలో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిన్న ఎపిసోడ్లో మనకి ఇమ్ము తన లవ్ స్టోరీని అయితే రివీల్ చేయటం జరిగింది. ఇమ్మాన్యుయల్కి ఇంత పెయిన్ఫుల్ అలానే ఇంత స్వీట్ లవ్ స్టోరీ ఉందా అని నాకు అనిపించింది. అసలు లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళది ఎలా స్టార్ట్ అయింది, తను ఏం ప్రపోజల్ ఇచ్చాడు తనకి అనేసి. ఇంకొక విషయం ఏంటో చెప్పనా, మనకి బయట ఏదైతే బిగ్ బాస్లో చూపిస్తున్నారు చూసారా, వర్షాకం ఇమ్ము పెయిర్ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు లవర్స్ కాదు. సో ఫ్యూచర్లో పెళ్ళి కూడా వాళ్ళు చేసుకోవటం లేదు. బట్ ఇమానుయల్ పెళ్ళి చేసుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను బయట ఉంది. సో వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఎలా మొదలైంది అనే విషయాలన్నీ కూడా ఆయన లవ్ స్టోరీతో సహా చెప్తాను. అలానే నిన్న 4th వీక్ క్యాప్టెన్ ఎవరయ్యారు, ఎలా అయ్యారు, ఎవరి లోపం వల్ల అయ్యారు అనేది కూడా మీకు నేను చెప్తాను. అట్ ద సేమ్ టైము ఇంకొక విషయం అండి, నిజంగా నాకైతే లవ్ స్టోరీ ఇమ్ములో ఇంత పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఉందా అని నాకు అనిపించింది. ఈ విషయాలన్నీ నేను మీతో మాట్లాడాలి అని అంటే మీరు చేయవలసిన పని ఏంటిదని అంటే మన ఛానల్ని లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం. సో ఇవి మీరు చేస్తుంటే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ నేను తీసుకొని మీ ముందుకు వస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాము మరి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఎస్, ఈరోజు ఎపిసోడ్ రసవత్తంగా ఉండబోతుంది, మామూలుగా ఉండదు. మీరు వినండి, నేను చెప్తాను, ఓకేనా? ఎస్, ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే ఇగో రాసుకొని మరీ వచ్చాను, ఎందుకంటే పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే మనకు గుడ్డు దొంగ సంజనానే కనిపించింది. సో ఆల్రెడీ పాపం అందరూ మధ్యాహ్నం లంచ్ టైంలో తిందామని చెప్పేసి గుడ్లన్నీ బాయిల్ చేసుకున్నారంట. బాయిల్ చేసుకుంటే ఈ సంజన గారు ఏం చేశారని అంటే స్టోర్ రూమ్లోకి వెళ్ళేసి అక్కడే ఉడకబెట్టిన 7 గుడ్లు తినేసి మూతి తుడుచుకొని బయటకు వచ్చిందనమాట. మరి హౌస్లో గుడ్డు పోయింది అని అంటే 100% ఎవరి మీద అనుమానం వస్తుంది? ఖచ్చితంగా సంజన గారి మీద వస్తుంది. బట్ సంజనే కుకింగ్ మాంటారు, ఆమె మళ్ళీ ఎవరిని అడక్కోకుండా అలా ఉంటే పాపం మన కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఫైర్ అయ్యాడు. అయిన తర్వాతకి ఫార్మాలిటీ కోసం వెళ్ళి సంజన గారు మన ఎవరిని ఇద్దరిని అడిగింది, హరీష్ గారిని అడిగింది. హరీష్ గారు మీకు ఎవరి మీద డౌట్ ఉందని అంటే, ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా రాధిక, ఇంకెవరి మీద డౌట్ ఉంటుంది, నీ మీదనే డౌట్ ఉంటుంది అని క్లియర్ కట్గా చెప్పాడనమాట. సో ఎనీవే పాపం 7 గుడ్లు తినేసింది అందరు ఈ లంచ్ టైంలో. అయినా మళ్ళీ వాళ్ళు బాయిల్ చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న గుడ్లని చాలా జాగ్రత్తగా తిన్నారు. అది అయిపోయిన తర్వాతకి ఒక దగ్గర ఎవరు ఫ్లోరాకం మన శ్రీజ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఫ్లోరా, నేను అనుకున్నాను శ్రీజ పక్కన కూర్చుందంటే ఏదో పుల్లేస్తుంది అనుకున్నాను. సో నాకు అనిపించిన ఒపీనియన్ కూడా తను అలానే చెప్పింది. ఏంటిది అని మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, నేను చెప్తా వినండి. ఏంటంటే ఫ్లోరాని సంజన వాడుకుంటుంది, ఫ్లోరమ్మా అని చెప్పేసి తన పనులన్నీ చేయించుకుంటుంది. సో ఇది నీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి శ్రీజ అడిగితే, నో దిట్స్ మై ఫ్రెండ్ అది ఇది అని అన్నది. ఈలోపు వెంటనే ఫ్లోరా సంజన దూరం నుంచి పిలిచిందనమాట, ఫ్లోరమ్మా నా నెయిల్కి నేను పాలిష్ పెట్టుకున్నాను, నాకు అన్నం తినిపిస్తావా ఫ్లోరమ్మా అని అనేసి అడిగింది. ఇక దీన్ని బట్టి మీకు ఏ అర్థమవుతుంది, వాడుకుంటుంది తెలుసా, ప్రీ ప్లాన్డ్గా సంజన వాడుకుంటుంది ఫ్లోరాని అని నాకైతే అర్థమైంది. మరి మీకు అక్కడ నిజంగా ఏమనిపించిందో మీరు కూడా ఆలోచించింది అనమాట. ఎందుకంటే తనతో అన్ని పనులు చేయించుకుంటుంది, బట్టలు దగ్గర నుంచి మొదలు పెడితే ఫుడ్ విషయంలో ప్రతి దాంట్లో తనని యూజ్ చేసుకుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయొచ్చు. అలానే ఇక రైన్ డ్యాన్స్ ఒకటి పెట్టారండి, ఒక కాంపిటీషన్. ఏది నిన్న దాంట్లో ఉన్నటువంటి రీతు, రాము, ఇమ్ము, పవన్ కళ్యాణ్ వీళ్ళ నలుగురికి కంటెండర్స్కి కెప్టెన్సీ టాస్క్ అయితే ఉంది కదా. దీంట్లో మీరు నమ్ముతారో లేదండి, ఈ నలుగురికి ఉన్న టీం వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. అంటే ఉన్న టీం వాళ్ళ నుంచి వెళ్ళి ఒక బజర్ మోగుతుంది, బజర్ మోగినప్పుడు దన్నను వెళ్ళేసి ఆ బెల్లు పట్టుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి డ్యాన్స్ వేయాలి. సో ఫస్ట్ ఎవరు
మన డిమాండ్ పవన్ పట్టుకున్నాడు, వెళ్ళి డ్యాన్స్ వేసాడు. డ్యాన్స్ ఆగిపోయిన తర్వాతకి ఈలోపు వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక డబ్బా ఉంటుంది కదా, డబ్బా దాన్ని వీళ్ళు జరుపుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టాలి. దాన్ని పెట్టనీకోకుండా వాళ్ళు నలుగురు పొటెన్షియల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆపుకోవచ్చు, డిఫెన్స్ చేసుకొని ఆపుకోవచ్చు అనమాట. ఒకవేళ పెడితే వాళ్ళే కెప్టెన్, ఒకవేళ పెట్టలేదు అని అనుకో వీళ్ళు ఇక్కడ ఎవరైతే డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళు ఒకళ్ళని తీసేయచ్చు. ఇది రూలు. సో డిమాండ్ పవన్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇద్దరు బెస్టే. ఇక మనకు హౌస్లో తెలియదు ఏముంది, డిమాండ్ పవన్ కళ్యాణ్, అలానే శ్రీజ, రీతు, తనుజ, వీళ్ళ ఐదుగురు బాగా కలిసి తిరుగుతారు, కలిసి సెటర్లు వేసుకుంటారు. అంతా వీళ్ళందరితో ఒక బాండింగ్ నడుస్తూ ఉంది. అది మీకు ఆ విషయం తెలిసింది. కానీ ఇక్కడ వాళ్ళు నిజంగా ఇమ్ముని రాముని ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటే బెస్ట్ వే వాళ్ళకు ఉంది. అక్కడ వీళ్ళిద్దరిని లాస్ట్లో నిలబెట్టి ఎవరిని, రీతుని పవన్ కళ్యాణ్ ఇద్దరిని లాస్ట్ దాకా ఉంచేసి అందులో ఎవరినో ఒకళ్ళకి క్యాప్టెన్సీ వచ్చినట్టు చేసినట్టయితే లిటరల్లీ హ్యాపీ అయి ఉండేది. ఎందుకంటే ఫ్రెండ్సే కదా, హ్యాపీ అయిపోయేవాళ్ళు. అక్కడ డిమాండ్ పవన్కి శ్రీజాకి వీళ్ళ మధ్య ఒక మ్యూచువల్ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేక ఏం చేశారు అని అంటే డిమాండ్ పవన్ వెంటనే పవన్ కళ్యాణ్ని ఇచ్చేసాడు. మరి పవన్ కళ్యాణ్ పాపం ఫస్ట్లో కెప్టెన్సీ అప్పుడు చాలా హెల్ప్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు. మరి అది పట్టించుకోకుండా, అది గుర్తు లేకోకుండా ఇప్పుడు ఫస్ట్లోనే తొక్కేయటం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు డిమాండ్ పవన్ గురించి. అలానే డిమాండ్ పవన్ వచ్చి పవన్ తీసేశాడు. నెక్స్ట్ శ్రీజ వచ్చి డ్యాన్స్ వేసింది, దాని తర్వాత ఇమ్ముని తీసేసింది. ఓకే, ప్రాపర్గా బాగుంది. శ్రీజ వచ్చి ఇమ్ముని ప్లాన్ చేసి తీసేసింది. మరి శ్రీజని తీయొచ్చు కదా, శ్రీజని ఎందుకు తెలియదు? శ్రీజ కరెక్ట్గా ప్రాపర్గానే ఉంది, ఎవరికి హెల్ప్ చేయాలని తను ఒక అనుకుంది, చెప్పింది, అలానే చేసింది. డిమాండ్ పవన్ ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అక్కడ. సో భరణి వచ్చి ఇక లాస్ట్ భరణి వచ్చి రీతు రాము ఇద్దరు ఉన్నారు కాబట్టి భరణి ఆల్మోస్ట్ ఆల్ తెలుసు ఇంక అక్కడ యునానిమస్ అర్థమైపోయింది. ఏంటిది, రాము గెలుస్తాడు కెప్టెన్సీ ఖచ్చితంగా, రీతుకి అయితే సపోర్ట్ చేయడానికి అర్థమైపోయింది. సో ఎట్టకేలకి ఈ 4th వీక్ కెప్టెన్ రాము అయ్యాడు. నిజంగా సూపర్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు అది మర్చిపోవద్దు అని ఒకప్పుడు సంజన మాట అన్నది. బట్ ఎక్కడి నుంచి వచ్చావు అన్నది కాదన్నయ్య, నిలబడ్డామా లేదనేది ముఖ్యం అన్నట్టుగా ఈరోజు నిరూపించుకున్నాడు రాము. క్యాప్టెన్ అయ్యి మంచి డిఫెండ్ చేసుకున్నాడు కూడా. ఎనీవే కంగ్రాట్స్ రాము క్యాప్టెన్ అయినందుకు. సో రాముని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఓటింగ్ కూడా ఇవ్వచ్చు డిస్నీ హాట్‌స్టార్లో. అలానే ఇంక ఇది అయిపోయిన తర్వాతకి అక్కడ కొంచెం ఎవరు పవన్ కళ్యాణ్ రీతు మీద సీరియస్ అయిపోయాడు. ఫ్రెండ్ అన్నావు కదా, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకు అనేసి అన్నాడు. దాని తర్వాతకి నువ్వు చూస్తూ ఉండు, నేను ఎక్కడే ఉంటా, నేను అంటే ఏందో చూపిస్తా, ఖబర్దార్ అన్నట్టుగా ఈ సైగల్ అయితే చేశాడు. మీరు అది ఎపిసోడ్లో చూసుంటే మీకు మజా వస్తుంది. చేశాడు. ఇక డిమాండ్ పవన్ అయితే పక్కన వచ్చి కూర్చున్నా కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. బట్ అది కాదురా ఇది కాదురా అని సంజయ్ సీటానికి వచ్చారులే. కానీ ఎట్టాలకి ఫ్రెండ్షిప్లో ఇంత దారుణంగా దెబ్బ కొట్టడం అనేది నాకు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మరి మీకు ఏమనిపించిందో మీరు కామెంట్లో చేయొచ్చు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు కాబట్టి కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఓహో, ఒకవేళ నేనేమైనా రాంగ్గా మాట్లాడానా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ. అలానే నెక్స్ట్ మనసులో ఏదో పెట్టుకొని ఎలిమినేట్ చేసినట్టు డిమాండ్ పవన్ నాకు అనిపించింది. ఆ ప్లానింగ్ కరెక్ట్గా లేదు. వీళ్ళు మంచిగా ఒక ప్లాన్ చేసుకున్నట్టయితే లిటరల్లీ ఇద్దరిట్లలో ఎవరినో ఒకరు అయ్యారు, రీతు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరినో ఒకరు క్యాప్టెన్ అయ్యేవాళ్ళు. బట్ అది కరెక్ట్గా లేదు. దాని తర్వాతకి ర్యాంబో లవ్ స్టోరీ అని చెప్పేసి డిస్నీ హాట్‌స్టార్లో ప్లే అవుతూ ఉంది కదా, వాళ్ళు వచ్చారు, హీరో హీరోయిన్ గారు ఇద్దరు వచ్చారు హౌస్లోకి. వచ్చిన తర్వాతకి వాళ్ళ లవ్ స్టోరీ ఏంటో చెప్పారు ఎలా అనేది. ఇప్పుడు అసలైన లవ్ స్టోరీ ఇమ్ముది చెప్పాడు లవ్ స్టోరీ. ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, పాపం ఎందుకంత ఎమోషన్ అనేది నేను స్టోరీ చెప్తాను. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, స్టోరీ చెప్తాను. అదేంటిదేనంటే ఇమ్ముకి ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. ఏంటనంటే అప్పటికి ఇమ్ము దాదాపుగా 4 years నుంచి స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. అంటే ఒక వ్యక్తి ఒంటరిగా నవ్విస్తుండేవాడు. అంటే ఇలా మాట్లాడి నవ్వించడం అనేది మామూలు విషయం కాదండి, అది చాలా రావాలి. ఒక స్కిట్ చేస్తేనే ఐదుగురు కలిసి చేస్తేనే నవ్వించడం ఫన్ వస్తుంది. కానీ ఒక మనిషి నిలబడి నవ్వించడం అనేది కూడా గ్రేట్ ఆర్ట్ అని మనం చెప్పొచ్చు. అలా చేస్తున్నప్పుడు తనకి ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. సో మీరు ఇలా నవ్విస్తున్నారు, నాకు చాలా బాగా నచ్చారు, అది ఇదని మెసేజ్ వచ్చింది. తర్వాత నెంబర్లు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. దాని తర్వాతకి ఇద్దరు కలవాలని డిసైడ్ అయ్యారనమాట. కలవాలని డిసైడ్ అయితే
సో నేను ఇలా కలవలేను మిమ్మల్ని పర్సనల్గా, బట్ కాకపోతే ఏంటంటే నేను ఊరు వెళ్తున్నాను, సిటీలో హైదరాబాద్ ఉంటున్నాను, ఇక్కడ నుంచి ఊరు వెళ్తున్నాను. బట్ మీరు ఈ 4 hours జర్నీ ఉంటుంది, ఆ 4 hour జర్నీలో మీరు నన్ను కలవచ్చు. కాకపోతే ఎవరిదన్నా కార్ తీసుకుంటారంటే పాపం అప్పటికి ఇమ్ముకు కారు లేదు, చేతిలో డబ్బులు లేవు. ఫ్రెండ్ను తీసుకొని మనవాడు బయలుదేరాడు. ఆ 4 గంటల్లో ఇమ్ము ఫిక్స్ అయిపోయాడు అనమాట. నేను పెళ్ళి అయితే చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి, ఇదే నా లైఫ్, ఇదే నా సర్వం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. దాని తర్వాతకి ఇమ్ము షూటింగ్లలో బిజీ అయిపోయినప్పుడు ఫోన్ చేస్తే అవాయిడ్ చేయటం, తిట్టడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చాలా టార్చర్ పెట్టాడంట. తనే చెప్పాడు తన మాటలతోటి. అయినా కానీ ఆ అమ్మాయి తను వదిలిపెట్టుకోలేదు. ఎంబీబీఎస్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు పీజీకి బయట కెనడాకో ఎక్కడికో వెళ్తుంది అని అన్నాడు. సో ఇప్పుడు తను ఎమోషనల్ అయ్యాడు. నీ విలువ నాకు తెలియలేదు, తనని ముద్దుగా ఏమని పిలుస్తాడంటే వేస్ట్ ఫెలో అని పిలుస్తాడు, వేస్ట్ ఫెలో అని పిలుస్తాడంట. వేస్ట్ ఫెలో, నీ విలువ నాకు తెలియలేదు, ఇప్పుడు అర్థం అవుతా ఉంది, లవ్ యూరా, మిస్ యూరా, మీ అమ్మ మీ నాన్న ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కప్పు తీసుకొని డైరెక్ట్గా మీ ఇంటికి వస్తా అని చెప్పేసి అనటం జరిగింది. సో చాలా ఎమోషనల్ అయితే అయ్యాడు. ఎనీవే ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది. రియల్ స్క్రీన్ మీద చూపించే ఎవరు మన వర్ష అను మన ఇమ్ము అయితే ఇద్దరు లవర్స్ కాదు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని మనకు ఒకటి క్లారిటీ అయితే వచ్చింది. సో బ్లాస్టింగ్ న్యూస్, వర్షాన్ని వదిలేసిన ఇమ్మును వదిలేసిన వర్ష, ఇమ్ము ఒక కొత్త అమ్మాయితో ప్రేమలో పడి తననే పెళ్లి చేసుకుంటుందంటున్న ఇమ్ము. ఎనీవే వాళ్ళ లవ్ స్టోరీ చాలా మంచి హార్ట్కి టచ్ అయింది, పెయిన్ఫుల్ అనిపించింది. సో వాళ్ళ జర్నీ ఇలా సాగిందనమాట. ఎట్టకెళ్ళకి వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అందరం చూద్దాము. సో ఇది గైస్ జరిగింది. దీని తర్వాతకి వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఒక ఇద్దరు వచ్చారో, హీరోయిన్ బయటికి వెళ్ళిపోయారు. సో ఇది నిన్న ఎపిసోడ్లో జరిగింది. ఐ థింక్ ఈ రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇమ్ము లవ్ స్టోరీ కూడా మీకు చాలా బాగా చెప్పాను నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగున్నా కామెంట్ చేయండి, బాగలేకపోయినా కామెంట్ చేయండి. ఎందుకంటే కొట్టినా తిట్టినా మీరే, మాట అన్నా మీరేమన్నా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, సీ యూ.